హలో మూవీ మేట్స్, నెట్ఫ్లిక్స్ ఓటీటీలో దొరికే బెస్ట్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 అన్చార్టెడ్. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ స్టోరీ మొత్తం ఒక ట్రెజర్ హంట్ చుట్టూ తిరుగుతుంది మావా. ఇందులో అయితే మన స్పైడర్ మ్యాన్ అదే మావా టామ్ హోలాండ్ హీరోగా యాక్ట్ చేశాడు. కామెడీతో పాటు యాక్షన్ ఫైట్స్ కూడా అదిరిపోయేలా ఉంటాయి. మూవీలో ఎక్కడ స్లోగా అనిపించదు మావా, మొత్తం ఫాస్ట్ గా దూసుకెళ్ళిపోతుంది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడే బ్లాక్ బస్టర్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ లో సునామీ కురిపించింది. మీరు తెలుగులో ఉండే మంచి యాక్షన్ అడ్వెంచర్ చూద్దాం అనుకుంటే దీన్ని అస్సలు వదలకండి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామ్ తో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయండి, చూసేయండి. లిస్ట్ నెంబర్ 2 జాట్. ఇది ఒక యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. బ్రో, నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఈ మూవీ అయితే నెంబర్ 1 ప్లేస్ లో ఉండి నెట్ఫ్లిక్స్ ఓటీటీని షేక్ చేస్తుంది. యాక్చువల్లీ తెలుగు మూవీ మావా. ఇందులో రవితేజ యాక్ట్ చేయాలి, కానీ తనకు సెట్ కాక రవితేజ యాక్ట్ చేయలేకపోయాడు. మన తెలుగు డైరెక్టర్ గోపిచంద్ మల్లేని దీనికి డైరెక్టర్. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ అయితే కిరాక్ అంటే కిరాక్ ఉంటది, సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గింది. ఆ ఫస్ట్ హాఫ్ కోసమైనా సరే ట్రెండింగ్ నంబర్ 1 పొజిషన్ లో ఉన్న ఈ మూవీని మీరు పక్కాగా చూడండి. దీనికి 100కి 65 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 3 కోహ్రా. ఇది ఒక క్రైమ్ డ్రామా సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. యాక్చువల్లీ నెట్ఫ్లిక్స్ అంటే మహా సముద్రం మావా, చాలా మూవీస్లు ఉంటాయి. అందులోకి వెళ్ళి ఒక 12 జగ్గులు ముంచి మీ ముందుకి ఈ రోజు తీసుకొచ్చా. ఇంకా రాబోయే రోజుల్లో చాలా మూవీస్ చెప్పబోతున్నా, సో స్టే ట్యూన్ టు మూవీ మేట్స్. ఈ సిరీస్ లో ఒకరు మర్డర్ అవుతారు. మరి ఆ మర్డర్ కేసుని ఎలా సాల్వ్ చేశారు అనేది బ్రిలియంట్ గా చూపించారు మావా. సిరీస్ అన్నాక అక్కడక్కడ స్లోగా ఉంటది, అది కామన్. ఆ స్లోనెస్ ని పక్కకు పెడితే మాత్రం 6 ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా తీశారు. తెలుగులో ఉన్న ఈ కిరాక్ సిరీస్ ని మీరు ఇంతవరకు చూడకపోతే వెంటనే చూసండి. దీనికి త్వరలోనే సీజన్ 2 కూడా రాబోతుంది. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అస్సలు చూడకూడదు. లిస్ట్ నెంబర్ 4 స్పేస్ స్వీపర్స్. ఇది ఒక సైఫై యాక్షన్ అడ్వెంచర్ మూవీ. ఈ మూవీ 2092లో సెట్ చేసుకున్న మూవీ మావా. ఎర్త్ పొల్యూషన్ అండ్ కొన్ని డిస్టర్బెన్స్ వల్ల జనాల్లో అయితే చాలా డిఫరెన్సెస్ వస్తాయి. అలాంటి వాళ్ళల్లో స్పేస్ స్వీపర్స్ అనే ఒక గ్రూప్ ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు, అసలు వాళ్ళని ఎందుకు పిలుస్తారు, వాళ్ళు చేసే పనులు ఏంటని ఈ మూవీలో కిరాక్ చూపించారు. విజువల్స్ అండ్ CGI పరంగా మూవీ టాప్ నాచ్ లో ఉంటుంది మావా. ఇందులో ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ బ్లాక్స్ కూడా అదిరిపోయేలా ఉంటాయి. మీలో కనుక సైఫై లవర్స్ ఉంటే ఈ మూవీని అస్సలు వదలకండి. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ, కానీ తెలుగులో లేదు, చూసేయండి. లిస్ట్ నెంబర్ 5 ది ఆడమ్ ప్రాజెక్ట్. ఇది ఒక టైం ట్రావెల్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ. ఇది తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఇంతకు ముందు స్పేస్ స్వీపర్ అనే ఒక మూవీ చెప్పా కదా, సైఫై మూవీ. అది చెప్పేటప్పుడు నాకెందుకో ఈ మూవీ కూడా గుర్తొచ్చింది. చెప్పేస్తే అయిపోతుంది కదా, మీలో చూసారో లేదో అని చెప్పేస్తున్నా. ఇందులో మెయిన్ లీడ్ అయిన మన హీరో 2050లో ఉంటాడు. ఒక రోజు ఒక మిషన్ వర్క్ మీద పాస్ట్ కి ట్రావెల్ చేస్తుండగా అనుకోకుండా 2022లో క్రాష్ అయ్యి ల్యాండ్ అయిపోతాడు. దాని తర్వాత ఏం జరిగింది అనేదే ఈ మూవీ ప్లాట్ అన్నమాట. మూవీ స్టార్ట్ టు ఎండ్ మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మావా. సైఫై టైం ట్రావెల్ మూవీస్ మీకు ఇష్టమైతే దీన్ని ఒకసారి చూసేయండి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 6 జవాన్. ఇది ఒక యాక్షన్ డ్రామా మూవీ. ఈ బ్లాక్ బస్టర్ మూవీని ఇప్పుడు ఎందుకు రికమెండ్ చేస్తున్నావు బ్రో, మేమందరం చూసేసాం అని మీలో కొందరు అనొచ్చు. ఈ ఇంగ్లీషు కొరియన్ మూవీస్ మాకెక్కవు బ్రో, ఇండియన్ మూవీస్ ఏవైనా ఉంటే చెప్పు అని మీరు అనొచ్చు. నాకు తెలిసి ఈ మూవీని చాలా మంది థియేటర్ లో మిస్ అయ్యారు. ఓటీటీలో వచ్చాక చూసారో లేదో మరి చెక్ చేసుకోండి ఒకసారి. ఇదైతే బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లు కొల్లగొట్టి రికార్డ్స్ బద్దలు కొట్టింది. మన షారుఖ్ ఖాన్, దీపికా పడుకునే, నయనతార అందరూ కలిసి అదరగొట్టిన మూవీ ఇది. విజయ్ సేతుపతి విలన్ రోల్ లో అయితే అదరగొడతాడు. సోషల్ మెసేజ్ అండ్ హెల్త్ కేర్, ఫార్మర్స్, కరప్షన్ అన్ని కలగలిపిన హిందీ మూవీ ఇది. కొద్దిగా మన సౌత్ మూవీ ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది. అనిరుద్ మ్యూజిక్ అయితే గూస్ బాంబ్స్ కిరాక్ మావా. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇంతవరకు చూడకపోతే నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయండి, చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 7 ది ప్లాట్ఫామ్. ఇది ఒక ప్రిజన్ డ్రామా మిస్టరీ థ్రిల్లర్ మూవీ. దీనమ్మ ఇలాంటి ఒక వెరైటీ కాన్సెప్ట్ అయితే నేను ఇంతవరకు చూడలేదు మావా. ప్లాట్ఫామ్ 2 కూడా వచ్చింది, కానీ 2 కంటే 1 ఇంకా బాగుంటుంది. మీరు ఇంతవరకు 1 మూవీ చూడకపోతే మాత్రం
కంపల్సరీ చూడండి. ఇప్పటికీ ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీని షేక్ చేస్తుందంటే మీరు నమ్ముతారా? ఈ మూవీలో ఒక వర్టికల్ లిఫ్ట్ ఉంటది, పై నుంచి కింది వరకు ఫుడ్ ట్రావెల్ చేస్తూ ఉంటది. మామూలుగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, ఈ మూవీ చూస్తే అన్నమే కాదు, పిజ్జాలు, బర్గర్స్, నూడిల్స్, తొక్క తొడకూర, చెత్త ఏదైనా సరే పరబ్రహ్మ స్వరూపంలో మీరు ఫీల్ అవ్వక తప్పదు. కానీ ఈ సినిమా మీరు ఇంతవరకు చూడకుండా ఇప్పుడే ఫ్రెష్గా చూస్తే మాత్రం మీరు ఒక 3 రోజులు అన్నం తినరు. సెన్సిటివ్ పీపుల్ ఎవరైనా ఉంటే 3000 కిలోమీటర్ల దూరంలో ఉండండి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఏముని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అస్సలు చూడకూడదు. లిస్ట్లో నెంబర్ 8 ది ఎటర్నట్. మొత్తం దీంట్లో 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇది ఒక సైఫై సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. ఇది తెలుగులో లేదు కానీ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో ఉన్నాయి మావా. రీసెంట్ గానే నెట్ఫ్లిక్స్ వచ్చి సూపర్ హిట్ అయిన సిరీస్ మావా. ఇది ఒక టాక్సిక్ స్నోఫాల్ వల్ల అయితే అందరూ వెంటనే చనిపోతుంటారు. అలాంటి టైంలో ఏమైందో మీరు తెలుసుకోవాలంటే దీన్ని పక్కాగా చూడండి. రొట్ట స్టోరీస్ చూసి బోర్ కొడితే ఇలాంటి ఒక వెరైటీ స్టోరీ, కొత్తగా ఉండే స్టోరీ, అది కూడా గ్రిప్పింగ్ గా ఉండే స్టోరీని మూవీ లవర్స్ అయితే పక్కాగా చూడాలి మావా. ఆ సర్వైవల్ సీన్స్ గానీ ప్రతిదీ చాలా థ్రిల్లింగ్ గా చూపెట్టారు, ఎక్కడా బోర్ కొట్టదు. లాటిన్ అమెరికాలో ట్రెండింగ్ సిరీస్ లో టాప్ 1 సిరీస్ మావా ఇది. సో ఇంత పెద్ద హిట్ అయిన సిరీస్ ని మీరు ఇంతవరకు చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసేయండి, చూసేయండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 9 కప్పెల్లా. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో లేదు. మరి అదేం గుడ్ న్యూస్ రా అంటారా? దీని రీమేక్ బుట్ట బొమ్మ అని రీమేక్ చేశారు, అది తెలుగులో ఉంది. కానీ నాకు బుట్ట బొమ్మ కంటే కప్పెల్లా అని చాలా బాగా నచ్చింది. మీలో ఎవరికైనా ఒకవేళ మలయాళం రాకపోతే బుట్ట బొమ్మ చూడండి. ఏదో పెద్ద నాకు వచ్చినట్టు చెప్తున్నా, నేను కూడా సబ్ టైటిల్స్ బాబతే లేండి మావా. అమ్మాయిలు ఎక్కువగా ఆటో డ్రైవర్లకు పడతారు అనేలా చూపిస్తారు. ఆఖరికి మన బేబీ కూడా ఆటో డ్రైవర్కే పడింది కదా. మరి ఇందులో కూడా పాప ఆటో డ్రైవర్తో, అది కూడా పరిచయం లేకుండా కాల్స్ మాట్లాడడం, ప్రేమలో పడడం, తర్వాత దోమ కుట్టిపించుకోవడం, ఇవన్నీ కిరాక్గా ఉంటాయి. కానీ మలయాళం మూవీస్ అంటేనే ఒక చిన్న స్టోరీ పాయింట్ని పట్టుకొని దాన్ని లాస్ట్ వరకు మంచిగా ఎంగేజింగ్గా తీస్తారు కదా. ఇది కూడా అలాగే ఉంటుంది. అలాగే మలయాళం మూవీ స్లోగా ఉంటాయి కదా, ఇది కూడా స్లోగానే ఉంటుంది. కానీ ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ, అమ్మాయిలు ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది. మీరు ఇంతవరకు చూడకపోతే మాత్రం వెంటనే చూడండి. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఈ మూవీని అయితే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 10 ది ట్రోమా కోడ్ హీరోస్ ఆన్ కాల్. ఇది ఒక మెడికో డ్రామా సిరీస్. ఈ లేటెస్ట్ సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీని షేక్ చేస్తుంది మావా. మీలో ఎవరైనా మెడికల్ స్టూడెంట్స్ ఉన్నా, ఆర్ జూనియర్ డాక్టర్స్, లేదా ఆ స్టడీ చదువుతుంటే మాత్రం పక్కా మీ నాలెడ్జ్ బేస్ కోసం ఈ సిరీస్ ని అస్సలు వదలకండి. మామూలుగా వాళ్ళే కాదు, ప్రతి ఒక్క మూవీ లవర్ ఈ గ్రేట్ సిరీస్ ని పక్కా చూడండి. ఇది తెలుగులో లేదు, కొరియన్, ఇంగ్లీష్, హిందీలో అవైలబుల్ గా ఉంది. లేదు బ్రో తెలుగు అయితేనే మేము చూస్తామంటారా? అయితే ఇదే ఫ్లేవర్తో ది పిట్ అనే ఇంకో వెబ్ సిరీస్ ఉంటుంది, దాన్ని పక్కా చూడండి. దీనికైతే 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయండి, చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 11 లాపతా లేడీస్. ఇది ఒక డ్రామా మూవీ. ఈ తోపు మూవీని మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఈ లిస్ట్ లో ఏది చూసినా చూడకపోయినా పర్లేదు, దీన్ని మాత్రం వెంటనే చూసేయండి మావా. ఇందులో కొత్తగా ఒక ఇద్దరికి పెళ్లి అవుతుంది. వాళ్ళు ట్రైన్ ఎక్కుతారు, కానీ వాళ్ళ ఆచారం ప్రకారం పెళ్లి కూతురు ఫేస్ పై ముసుగు వేసుకుని ఉండాలి. ఇక మన జాతిరత్నమైన హీరో తన పెళ్ళాన్ని కాకుండా ఎర్ర చీర కట్టుకున్న ప్రతి పెళ్ళం నా పెళ్ళామే అనేలా ఆ అమ్మాయిని పట్టుకుని వాళ్ళు ఊరికి వెళ్తాడు. దాని తర్వాత ఏం జరిగింది అనేది కామెడీ వేలో ప్లస్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ తో చూపించారు మావా. ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన మూవీ ఇది. అమ్మాయే కాదు, మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్ చూడాల్సిన మూవీ ఇది. దీనికి 100కి 90 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ తోపు మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఇంతకుముందు చెప్పే కదా, పక్కాగా ఫ్యామిలీతో కలిసి చూడండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 12 గేమ్ ఓవర్. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ కిరాక్ మూవీని మీలో 100కి 99 మంది చూసేసా ఉంటారు. మిగతా ఎవరైనా ఆ ఒక్కరు మిస్ అయి ఉంటే పక్కా చూడండి. రెగ్యులర్ మూవీస్, పాత చింతకాయ పచ్చడి మూవీస్ చూసి బోర్ కొట్టి ఏదైనా కొత్తగా ఉండాలి, థ్రిల్లింగ్ గా ఉండాలి, టెన్షన్ పెట్టేలా ఉండాలి, అది కూడా తెలుగులో ఉండాలి అనుకుంటే దీన్ని మాత్రం అస్సలు వదలకండి. ఇందులో తాప్సీ యాక్టింగ్ గానీ, ఆ స్టోరీ లైన్ గానీ, ఆ గ్రిప్పింగ్ సీన్స్ గానీ కిరాకుంటాయి. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో.
మరి ఏమో నీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లైఫ్ లో ఏది పోయినా వెనక్కి వస్తుందేమో కానీ టైం మాత్రం వెనక్కి రాదు మావా. మీ టైంని చాలా అంటే చాలా సేవ్ చేసుకోవడానికి మన వాట్సాప్ గ్రూప్ లో వెంటనే జాయిన్ అయిపోండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైం. ఫస్ట్ కామెంట్ శేఖర్ బ్రో కామెంట్ చేశాడు, అన్నిటిలో వ్యాన్ హెల్సింగ్ మూవీ సూపర్ 50 టైమ్స్ చూసా, కిరాక్ మూవీ అనే కామెంట్ చేశాడు. థ్యాంక్స్ శేఖర్ బ్రో. కానీ ఈ మూవీ నాకు నచ్చలేదు బ్రో అని వాట్సాప్ లో నాకు ఇంకొకరు కూడా కామెంట్ చేశారు. సో ఒక్కొక్కల ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంటది. అండ్ ఇది ఓల్డ్ మూవీ కాబట్టి అందరికి ఇప్పుడు సెట్ కాకపోవచ్చు. నెక్స్ట్ సెకండ్ కామెంట్ అనిల్ కుమార్ బ్రో కామెంట్ చేశాడు, ది వేలింగ్ మూవీ కొరియన్ బాగుంది అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ అనిల్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ కార్తిక్ బ్రో కామెంట్ చేశాడు, ది ఒయర్ ఎరాటిక్ థ్రిల్లర్ మూవీ స్టార్ట్ టు ఎండ్ ఫుల్ సస్పెన్స్ అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ కార్తిక్ బ్రో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కూడా ముఖ్యమే బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.